పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన మిత్రులారా, ఈ రోజున తల్లి తిరుసభ పునీత మహా గ్రెగరీ పాపు గారి యొక్క సంస్మరణను కొనియాడుతూ ఉంది. అదేవిధంగా మొదటి మంగళవారం రోజున పునీత అంతోని వారి యొక్క ప్రార్థనా సహాయాన్ని మనం విశేషంగా ప్రార్థించుకుంటూ మన యొక్క భక్తి విశ్వాసాలను తండ్రి యందు ప్రదర్శించుకుంటూ మన అనుదిన జీవితాలలో తండ్రి కృపా కరుణలు మనకు తోడుండాలని మనం చేసుకునే పట్టుదలతో కూడుకొనిన ఈ ఆరాధన ప్రభువు యొక్క కనికరానికి పాత్రమై మనకు ప్రభువు యొక్క కృపా కరుణలను సంపాదించి పెట్టేదిగా చేయుమని వేడుకుంటూ పరిశుద్ధమైన ఈ బలిలో ప్రవేశిద్దాం. అటువంటి ఈ బలిని యోగ్యమైన విధంగా మనం సమర్పించడానికై ప్రభువుకు వ్యతిరేకంగా మనం కట్టుకున్న పాప దోషాల నిమిత్తం క్షమాపణను అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు మోక్ష భాగ్యమును కృప చేయుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Gloria,
సర్వేశ్వరా సర్వశక్తి హృదయన సర్వేశ్వరా స్తుతించెదను కీర్తింతును ఆరాధింతును పొగడెదము నిన్ను స్తుతించెదము కీర్తింతుము ఆరాధింతుము మహోన్నతునికి మహిమా 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 నీలో ప్రేమ పాత్రకు శాంతి 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 జనక పుత్రుడా ప్రభువైన సర్వేశ్వరా జనితైక పుత్రుడా ప్రభువైన సర్వేశ్వరా లోక పాపములు పరిహరించు ప్రభువా లోక పాపములు పరిహరించు ప్రభువా నా పాప భారాన్ని తొలగించుము మా మనవి ఆలింపుము మా పాప భారాన్ని తొలగించుము మహోన్నతునికి మహిమా 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 నీలో ప్రేమ పాత్రకు శాంతి 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 గుడి ప్రక్కన సీనుడా నీవు మాత్రమే ప్రభుడవు పితగుడి ప్రక్కన ఆసీనుడా నీవు మాత్రమే ప్రభుడవు పితైన సర్వేశ్వరుడైనతో పితైనా సర్వేశ్వరుని మహిమతో పరిశుద్ధ పవిత్రుడు పరిశుద్ధుడవు పరిశుద్ధాత్మతుని ద్వారా పవిత్రుడవు పరిశుద్ధుడవు నీలో మహోన్నతునికి మహిమా 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 నీలో ప్రేమ పాత్రకు శాంతి 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 ఆమేన్ ఆమేన్ ప్రార్థించుదాము. ఈ దివ్య బలిలో పిల్లా లక్ష్మి ఆత్మకు నిత్య శాంతిని ప్రసాదించుమని కుటుంబ సభ్యులు ప్రార్థిస్తూ ఉన్నారు. అశ్విని ప్రభువు చేసిన కృపా కనికరాలతో కూడుకొనిన ఉపకారాలకు కృతజ్ఞతగాను ఆయురారోగ్యాలను ప్రసాదించుమని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నారు. జోసెఫ్ భాస్కర్ అంకిత వారికున్న ఆర్థికపరమైన ఇబ్బందులలో ప్రభువు యొక్క కృపా సహాయం వారికి తోడుండాలని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నారు. ఏ సంజీవిరావు, ఫ్రాన్సిస్ సేవియర్, చిన్నమ్మ ఆత్మలకు నిత్య శాంతిని ప్రసాదించుమని వారి కుటుంబ సభ్యులు ప్రార్థిస్తూ ఉన్నారు. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, పునీత పాదువా అంతోనిని సుప్రసిద్ధ బోధకునిగాను నీ బిడల అవసరముల యందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో
అతడు మాకు అండగా నిలుచునుగాక. మేమెదుర్కొను జీవిత పరీక్షల యందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృప చూపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. లౌకిక వ్యక్తి ఆత్మచే వసుగుబడు వరములను గ్రహింపలేదు. ఆధ్యాత్మిక వ్యక్తి అన్నిటి విలువలను నిర్ణయింపగలడు. మొదటి పఠనము పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 10వ వచనము నుంచి 16వ వచనం వరకు. పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 10వ వచనము నుంచి 16వ వచనం వరకు. సహోదరులారా, తన ఆత్మ ద్వారా దేవుడు మనకు తన రహస్యమును వెల్లడించెను. ఆత్మ అంతయును వెదకును, దేవుని సంకల్పపు అగోచరమగు లోతులను కూడా వెదకును. ఒకని అందలి మానవ ఆత్మయే తప్ప మరి ఎవ్వరు అతని ఆలోచనలను తెలుసుకొనగలరు. అట్లే దేవుని ఆత్మ తప్ప దేవుని ఆలోచనలను మరి ఎవ్వరు ఎరుగలేరు. మనము స్వీకరించినది ఈ లౌకికమగు ఆత్మ కాదు. దేవుడు మనకు వసగిన సమస్తమును తెలుసుకొనగలుగుటకై దేవునిచే పంపబడిన ఆత్మనే మనము స్వీకరించి ఉన్నాము. కనుక ఆత్మతో కూడిన వారికి ఆధ్యాత్మిక సత్యములను బోధించినప్పుడు మనము మానవ వివేకము బోధించు పదజాలమును కాక ఆత్మ బోధించు పలుకులనే పలుకుదము. కానీ లౌకిక వ్యక్తి దేవుని ఆత్మచే వసగబడు వరములను గ్రహింపలేడు. వానికి అవి అర్ధరహితములు. నిజముగా అతడు వానిని అవగాహన చేసుకొనలేడు. ఏలయన వాని విలువ ఆత్మానుభావము చేతనే వివేచింప వీలగును. ఆధ్యాత్మిక వ్యక్తి అన్నిటి విలువలను నిర్ణయింపగలడు. కానీ ఎవరును వానిపై తీర్పు చెప్పలేరు. పవిత్ర గ్రంథము చెప్పుచున్నట్లుగా ప్రభు మనస్సు ఎవరికి ఎరుక, ఆయనకు ఎవరు బోధింపగలరు? కానీ మనము మాత్రము క్రీస్తు మనస్తత్వము ఉన్నది. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
సృష్టించిన పరిశుద్ధాత్ముని వాక్యం సర్వమును సృష్టించిన సర్వేశ్వరుని వాక్యం లోకమును ప్రేమించిన పరిశుద్ధాత్ముని వాక్యం సర్వమును సృష్టించిన సర్వేశ్వరుని వాక్యం హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన క్రీస్తు సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 4వ అధ్యాయము 31వ వచనము నుండి. యేసు గలీలియా సీమలోని కఫర్నామునకు వచ్చి విశ్రాంతి దినమున ప్రజలకు బోధించుచుండెను. ఆయన బోధనకు వారందరూ ఆశ్చర్యపడిరి. ఏలైనా ఆయన అధికారపూర్వకముగా బోధించుచుండెను. ఆ ప్రార్థనా మందిరములో దయ్యము పట్టిన వాడొకడు కేకలు వేయిచు, ఆహా, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయ వచ్చితివా? నీవెవరో నేను ఎరుగుదును, నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరచెను. మౌనముగా ఉండము, ఇతని నుండి వెడలిపొమ్ము అని యేసు ఆ దయ్యమును గద్దింపగా అది అందరి ఎదుట అతనిని పడద్రోసి అతనికి ఏ హానియు చేయక వెళ్ళిపోయెను. ఇది చూచిన జనులందరూ ఆశ్చర్యపడి, ఇతడు అధికారముతోనూ శక్తితోనూ అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగనే అవి వెడలిపోవచ్చున్నవి అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి. ఆ పరిసరములందంతటా ఆయనను గూర్చిన సమాచారము వ్యాపించెను. ప్రభు క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన మిత్రులారా, ఈనాటి ప్రాధాన్యతలను బట్టి 1-2 మాటలు ప్రభువు యొక్క సందేశంగా స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా పరిశుద్ధ మహాగ్రెగరీ గారి పండుగను తల్లి తిరుసభ కొనియాడుతూ ఉండగా ఆ పుణ్యాత్ముణ్ణి బలిపీఠం మీద సన్మానించి గౌరవించడానికి గల ప్రధాన కారణాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వారు తిరుసభను పరిపాలించినటువంటి పరిశుద్ధ పాపుగారిలో ఒకరు. ఈనాడు ప్రపంచంలో కాలాన్ని 2గా విభజించి క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము అని కొలిచేటటువంటి విధానాన్ని ప్రప్రథమంగా ప్రపంచ చరిత్రలో కొనివచ్చినటువంటి వారు ఈ యొక్క పాపుగారు. వారు తన పాలనా అధికారంలో ఉన్నటువంటి కాలంలో కాలాన్ని ఒక క్రమమైనటువంటి విధానంలో కొలవడము అనే దానికోసమై ఒక కమిటీని వేసి వారు చేసినటువంటి ప్రయత్నమే
ఈ రోజున మనం ఉపయోగిస్తున్నటువంటి క్యాలెండర్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అనేటటువంటి విధంగా ఉన్నటువంటి క్యాలెండర్, అది బాహ్య ప్రపంచం వరకు మనం ఆలోచిస్తే ఇంకా తిరుసభలో కూడా ఎన్నో రకాలైనటువంటి సంస్కరణలు విప్లవాత్మకమైనటువంటి విధంగా ప్రవేశపెట్టినటువంటి వారు. అంటే ఈ రోజుల్లో అంటే పెద్దగా మనం వినం. గ్రెగోరియన్ చాంట్ అని, గ్రెగోరియన్ మాసెస్ అని, ఇలా కొన్ని పదజాలాలు పెద్దగా మనకు పరిచయం ఉన్నటువంటి పదాలు కాకపోయినప్పటికీ కూడా పరిశుద్ధ తిరుసభలో వీటి ప్రాధాన్యత అమోఘం. వాటిని దైవార్చనలో ప్రవేశపెట్టినటువంటి పుణ్యాత్ముడు ఈ పరిశుద్ధ పాపు గారు. ఆ విధంగా తిరుసభను ప్రారంభ దినాలలో చక్కగా తన పరిపాలనా దక్షతతో వారు నడిపించినటువంటి విధానం ఈ రోజున వారిని ఈ గౌరవానికి ప్రాప్తుణ్ణి చేసింది అని మనం తప్పనిసరిగా తెలుసుకోవలసినటువంటి విషయం. మరి ఈ పుణ్యాత్ముని యొక్క ప్రార్థనా సహాయంతో, పరిపాలనా దక్షతతో కూడుకొనిన గురువులు, మఠవాసులు, పీఠాధిపతులు, దైవజనులు ప్రపంచ నలుమూలలలో ఈ రకమైనటువంటి వరవడిని ప్రదర్శిస్తూ ఈ వరవడికి తమ జీవితాల ద్వారా సాక్ష్యం పలుకుతూ దేవుని యొక్క బిడ్డల సమాజాన్ని చైతన్యపరుస్తూ ప్రపంచానికి ఒక దిక్సూచిగా నిలవడానికి ఉండేటటువంటి ఆదర్శాన్ని దేవుని బిడ్డలమైన మనమందరం కూడా ఈ పుణ్యాత్ముని యొక్క ప్రార్థనా సహాయంతో పునికి పుచ్చుకోగలిగితే ఈ పుణ్యాత్ముని మనం గౌరవించేయడానికి నిజమైనటువంటి అర్థము అనేటటువంటిది చేకూరుతుంది. అందువలన వివిధ స్థాయిలలో, అంతస్తులలో కథోలిక విశ్వాసాన్ని జీవిస్తూ ఆచరిస్తున్నటువంటి మనమందరం మన స్థాయికి తగిన విధంగా మనం మన విశ్వాసానికి సాక్ష్యం పలుకుతూ మన జీవితాలను నడిపించుకునే ప్రయాసలో ఈ పుణ్యాత్ముని యొక్క ఆదర్శము, ప్రార్థనా సహాయం మనకు తోడుండాలని ప్రార్థించుకుందాం. ఇక రెండవదిగా ఈనాడు మనం సువిశేషంలో ఆలకించినటువంటి వాక్యామృతం. గత కొన్ని వారాలు వరుసగా మనం మత్తయి గారు రాసినటువంటి శుభవార్తలో నుండి వాక్య భాగాలను ఆలకించుకొని కొన్ని రోజుల క్రితమే మనం లూకా గారు రాస్తున్నటువంటి శుభవార్తలోని భాగాలను వినడం ప్రారంభిస్తూ వచ్చాం. ఆ క్రమంలో నజరేతులో ప్రారంభమైనటువంటి ప్రభువు యొక్క పరిచర్య అక్కడున్నటువంటి ప్రజలను ఏమాత్రం కర్తవ్యానికి పురికొల్పేటటువంటి పరిస్థితి లేకపోవడము, ఇంకను వారు ప్రభువుని తృణీకరించడము, ప్రభువుని చంపడానికి ప్రయత్నించడము జరిగినటువంటి దరిమిల ప్రభువు అక్కడకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కఫర్నాములో తన యొక్క సేవను, పరిచర్యను ప్రారంభించడాన్ని మనం ఈ రోజున ఆలకించాం. నజరేతులో తిరస్కారానికి గురి అయినటువంటి ప్రభువు కఫర్నాములో మాత్రం అంగీకారానికి పాత్రుడయ్యాడు. అయితే తర్వాత కాలంలో కఫర్నాము ప్రజలు కూడా తిరస్కరించినటువంటి వైనం మనం తర్వాత కాలంలో ఆలకిస్తాం. కానీ నజరేతులో తిరస్కారానికి గురి అయినటువంటి ప్రభువుకి, లేకపోతే ప్రభువు యొక్క పరిచర్యకు, ప్రభువు యొక్క బోధనకు, కఫర్నాములో ప్రభువు యొక్క పరిచర్యకు, ప్రభువు యొక్క బోధనకు ఎందుకు, ఏమి తేడా? అక్కడ తిరస్కారము, ఇక్కడ అంగీకారం. ఈ రోజున మన వాక్యంలో చదువుకున్నటువంటి మాటలో ఆయన అధికారముతోనూ
పరిశుద్ధాత్మ శక్తితోనూ ఆయన బోధిస్తూ ఉండగా ఆయన యొక్క బోధనకు మంత్రముగ్ధులయ్యారు ప్రజలందరూ కూడా అని మన వాక్యంలో ఆలకించాం. మరి నజరేతులో ఆయన వాక్య పరిచర్య చేసినప్పుడు ఆ అధికారముతోనూ ఆ పరిశుద్ధాత్మ శక్తితోనూ ఆయన వాక్య పరిచర్య చేయలేదా? అందువలన అక్కడ ఆయన తిరస్కారానికి గురి అయ్యాడా? కాదు ప్రియమైన మిత్రులారా, అక్కడ అధికారంతోనూ పరిశుద్ధాత్మ శక్తితోనూ తన పరిచర్యను చేశాడు. ఇక్కడ అదే అధికారంతోనూ పరిశుద్ధాత్మ శక్తితోనూ ఆ యొక్క పరిచర్యను చేయడం జరుగుతూ ఉంది. తేడా ఎక్కడంటే అక్కడ ప్రజల్లోనూ ఇక్కడ ప్రజల్లోనూ ఉండేటటువంటిది. అక్కడ ప్రజలు ఇతడు మరియమ్మ కుమారుడు కాడా, వడ్రంగి కుమారుడు కాడా, ఇతని అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మన మధ్య లేరా, మరేంటి ఇతను ఈ విధంగా ఇంత షో చేస్తున్నాడు అనేటటువంటి విధంగా అక్కడి ప్రజలు ఆయనను తృణీకరించారు, విశ్వసించలేదు ఆయనను. ఇక్కడ కఫర్నాముకు వచ్చేసరికి కఫర్నాములో ఉన్నటువంటి ప్రజలు ప్రభువు యందలి ఆ తమ విశ్వాసాన్ని ప్రదర్శించారు. అక్కడ ప్రజల్లో విశ్వాసం కనిపించలేదు, ఇక్కడ ప్రజల్లో ప్రభువు యందలి విశ్వాసము, ప్రభువు యొక్క మహిమను వారు విశేషంగా వారి యందు, వారి మధ్యలో, వారి ప్రాంతంలో ప్రదర్శింపబడడానికి వారు ప్రదర్శించిన విశ్వాసము కారణం. అక్కడ ప్రజల్లో ఇక్కడ ప్రజల్లో ఉన్న తేడా మాత్రమే అక్కడ ప్రభువుని తృణీకరించేటట్లు చేసింది, ఇక్కడ ప్రభువుని అంగీకరించేటట్లు చేసింది. ఈ వాక్యాన్ని మనం ఆలకిస్తూ ధ్యానించుకుంటున్నటువంటి సమయంలో మన స్పందన ఏమిటి? మనము ప్రభుని యందు ఆ విశ్వాసాన్ని, ప్రభువు యొక్క శక్తిని, ప్రభువు యందు ఉన్నటువంటి ఆ అధికారంతో కూడుకొనిన పరిశుద్ధాత్మ ఆవేశాన్ని మనం విశ్వసిస్తున్నామా? విశ్వసిస్తే మన జీవితాలలో ఆ ప్రభువు ఆ అధికారంతో, ఆ పరిశుద్ధాత్మ శక్తితో మన నుండి ఏ రకమైనటువంటి బలహీనతలను, ఏ రకమైనటువంటి మన జీవిత వ్యర్థాలను మనం పోగొట్టుకోవాలని, ఆయన మన నుండి దూరం చేయాలని మనం ఆశిస్తున్నాము. ఈనాడు మన యొక్క విశ్వాసాన్ని బట్టి, ప్రభువా నా ఈ జీవిత ప్రయాణంలో నాకు నిన్ను అనుసరించి జీవించేటటువంటి విధానంలో నాకు ప్రతిబంధకంగా, ఆటంకంగా నిలుస్తున్నటువంటి ఈ నా బలహీనత పట్ల, నాకున్నటువంటి ఇబ్బందుల పట్ల, నాకున్నటువంటి అల్ప విశ్వాసము పట్ల నీ శక్తిని, నీ మహిమను నా యందు ప్రదర్శించి నాలోని అంధకారాన్ని బాపి బలమైనటువంటి అధికారంతో కూడుకొనిన నీదు మహిమను నా యందు ప్రదర్శించు. నా నుండి ఈ ప్రతిబంధకాలను తొలగించు అని నన్ను నేను విశ్వాసపూరితమైనటువంటి ఆలోచనతో నేను ప్రభువుని ఆశ్రయించినట్లయితే ఆ ప్రభువు యొక్క మహిమ నేనును నా జీవితంలో పొందగలుగుతాను అనేటటువంటిది ఈ రోజున కఫర్నాము ప్రజల యొక్క ఆదర్శం మనకు తెలియజేస్తూ ఉంది. ఇక ప్రియమైన మిత్రులారా,
అంతోని వారి యొక్క ప్రార్థనా సహాయాన్ని ఆశిస్తూ మనం అలవాటుగా ఈ మొదటి మంగళవారం అయితేనేమి, మంగళవారాలు అయితేనేమి ప్రభువును మనం ఆశ్రయిస్తూ ప్రార్థించుకోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. అంతోని వారి యొక్క జీవిత ఆదర్శంలో నుండి మనం అనేక సార్లు అనేకమైనటువంటి అద్భుతాలను గురించిన వివరణలను ఆలకించి ఉన్నాం. ఆలకించడం వరకు అయితే అది మనకు ఏమాత్రం కూడా లాభదాయకము కాదు. ఆయన ఇన్ని మహాకార్యాలను చేయడానికి ఆయన యందు నిక్షిప్తమైనటువంటి ఆ విశ్వాసపు పరిమాణం ఎంత గొప్పదైతే కానీ ఆయన యొక్క వేడుదలతో పరమనాథుడు పరవశించి ఆయన ద్వారా ఈ లోకంలో అన్ని మహిమలు ప్రదర్శితం కావడానికి దోహదకరమయ్యాయో ఆ విశ్వాసాన్ని మనం కూడా ప్రదర్శించగలిగితే, ఆ విశ్వాసం వలన మనం అంతోని వారి యొక్క ప్రార్థనా సహాయంతో తండ్రి యొక్క కృపా కనికరాలకు పాత్రం కావాలనేటటువంటి చిత్తశుద్ధి మనలో ఉంటుందో అప్పుడు మన ప్రార్థనకు నిజమైనటువంటి ఫలితము మనకు దక్కుతుంది. ఆ విశ్వాసం కొరవడినట్లయితే కఫర్నాము ప్రజలు పొందినటువంటి మేలులను, అటు నజరేతు వాసులు పొందలేనటువంటి ప్రభువు యొక్క కృపను మనము మనయందు నింపుకోగలుగుతాం. ఈ విశ్వాసము అనేటటువంటి తేడాయే నన్ను దేవునికి ప్రియమైనట్లు చేస్తుంది, నన్ను దేవునికి కాకుండా చేస్తుంది. మరి నా విశ్వాస సాక్ష్యం పరిమాణం ఎంత గొప్పది అని ఆలోచన చేసుకుంటూ అంతోని వారి ప్రార్థనా సహాయంతో ఈ యొక్క దినాన్న ఈ దివ్య బలిలో ప్రభువా, ఆనాడు అపోస్తులు ఏ విధంగా అయితే ప్రభువుని వేడుకున్నారో మా విశ్వాసాన్ని బలపరచండి అని మనం కూడా వేడుకుంటూ బలపరచబడినటువంటి విశ్వాసంతో అంతోని వారి ప్రార్థనా సహాయం వలన దేవుని మహిమతో మనం తిరిగి వెళ్తూ ఆ ప్రేమలో సమాధానంలో జీవించడానికి కావలసిన కృపా కనికరాలను ఈ దివ్య బలిలో ప్రార్థించుకుందాం. ఆమేన్. జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. ఆదరణతో స్వీకరించు నా జీవిత కానుక. ఆదరముతో స్వీకరించు నా
మనసునిచ్చావు పరిమళించు ప్రేమ కుసుమం మదిలో నాటావు జీవితంలో ప్రేమనంత నీకు అర్పింపు నవ్వురులో శాశ్వతంగా నీవు జీవించు నీవు జీవించు అందమైన జీవితం దేవాని కానుక మరువలేనిది అమరమైనది స్నేహ సౌభాగ్యం వెలుగునిచ్చే జీవజ్యోతి శాశ్వతానందం సంతసామి నీకు అర్పింపు నీకు కృపలో శాశ్వతంగా నీవు జీవించు నీవు జీవించు సహోదరి సహోదరులారా, నేనును మీరును కలిసి అర్పించు ఈ బలి మనందరి జీవితములు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునకు ప్రీతికరమగునటులా ప్రార్థించండి. ప్రభువా తన అంశచే మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మా మొరను ఆలకింపుము అని ప్రార్థించుచున్నాము. నీ కుమారుని పాస్కా బలి ద్వారా లోక పాపములన్నింటినీ పరిహరింప చిత్తగించితివి. పుణ్యాత్ములైన గ్రెగరీ, అంతోని వారల సంస్మరణలను కొనియాడుచు నేడు మేము నీకర్పించు ఈ బలి మాకు మేలు నొనర్చునుగాక. ఈ బలి అర్పణము ద్వారా నీవు ఈ లోకపు అపరాధములను మన్నింప కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన్నా నీవు నీ పునీతుల సమక్షములో స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి నీ వసగిన వరములని సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగాను, వారి సహవాసము మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థనా సాయము
మాకు గట్టి ఆదరువుగాను ఉండునట్లు ఏర్పరచితివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరుగిడి మా ప్రభువగు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును మేము కూడా పొందగలుగుదాము. కావున దూతలతో కలిసి మేమును మిమ్ము కొనియాడుట ఎట్లనగా, సంగీశ్వరుడు పవిత్రుడు 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 బలాధిపతియైన సంగీశ్వరుడు పవిత్రుడు 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 పరలోకములు లోకములు నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పరిశుద్ధతకు ఊటయ్యు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా సమర్పించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయన్న ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని
దీని నుండి పానము చెయ్యుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మేము ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు సేవ చేయుటకు ఇక్కడ చేరిన మమ్మందరినీ యోగ్యులనుగా చేసినందులకు నీకు వందనములు అర్పించుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానముగదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తెలియగు మరే మాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అంతోని గ్రెగోరి వాళ్ళతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకును నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేమును మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము ఎల్లప్పుడూ స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభువు మనకు నేర్పిన పరలోక ప్రార్థనను, మన భక్తి విశ్వాసాలను ప్రభువు యొక్క శక్తి యందు, ప్రభువు యొక్క పరిశుద్ధాత్మ ఆవేశంతో కూడుకొనిన పరిచర్య యందు మనం నిలుపుకోగలిగి ప్రభువు వలన దీవింపబడడానికి కావలసిన అధికమైన విశ్వాసపు వరాన్ని ప్రభువు పునీత అంతోని వారి ఆదర్శ సహాయంలో మనం నేర్చుకోగలిగే విధంగా దీవించాలని వేడుకుంటూ ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మేము మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా
అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు సమాధానమును దయచేయుము. నీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్టులా మమ్ము రక్షింపుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడగు యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక మీ కథోలిక తిరుసభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారము తిరుసభకు వలయు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందాము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో క్రీస్తు ప్రభువు అధికారముతోనూ శక్తితోనూ ఆజ్ఞాపింపగా దుష్ట శక్తులను సహితము పారద్రోలగలిగే మహిమాన్వితుడైన ప్రభువు మన హృదయాంతరంగంలోనికి వేంచేసి మన యొక్క అంధకారాన్ని బాపి కష్ట నష్టాలలో, దుఃఖ దురితాలలో, బలహీనతలో మనలను బలపరచి దీవించడానికై తండ్రి మన యందు వేంచేయ సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభువు యొక్క విందుకై పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినిసుగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినిసుగును ఈ విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు.
మీరు ఫలింపజాలును. ప్రభుని ప్రేమ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తిని సగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తిని సగును ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది వయసుకుని విందు మీరు నా గొర్రెను అవినాశరమును వినును వాని నీరును మంచి కాపుని మీరు నా గొర్రెను అవినాశరమును వినును వాని నీరును కొరకై నేను ప్రాణమునిచ్చెదను గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను అని ప్రాజ్ఞత పలికిన ప్రభుని త్యాగ విందు అని ఆజ్ఞత పలికిన ప్రభుని త్యాగ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తిని సగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తిని సగును ఈ విందు ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది వయసుకుని విందు జీవారముడిని నిత్యపామును నేని నన్ను భుజించి తోగును జీవము పొందును మీరుండుచు మీ యందు నేనుందును అని ప్రీతితో పలికిన ప్రభుని జీవ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తిని సగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తిని సగును ఈ విందు ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది వయసుకుని విందు గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మొదటిది మహారాణిపేట విచారణకు సంబంధించినటువంటిది.
రేపు సాయంత్రము మనము ఆరోగ్యమాత పండుగ 3 దినాలు ప్రారంభించుకుంటూ ఉన్నాము. కాబట్టి సాయంత్రం 6 గంటలకు జపమాల ప్రారంభించుకొని అయిపోయిన తర్వాత మరియ తల్లి పతాక ఆవిష్కరణ చేసుకొని తరువాత పూజా బలి ఉంటుంది. ఇది రేపటి ప్రోగ్రాం. 6 గంటలకు జపమాల అయిన వెంటనే పతాకావిష్కరణ, అది అయిన వెంటనే పూజా బలి. సకాలంలో వస్తే చక్కగా ఉంటుంది. 5వ తారీఖు ఎల్లుండి ప్రోగ్రాము. 5వ తారీఖు మనము సేమ్, కాకపోతే పతాకావిష్కరణ ఉండదు. 6 గంటలకు జపమాల ప్రారంభించుకొని దివ్య పూజా బలిలో పాల్గొందాం. శుక్రవారము నెల మొదటి శుక్రవారం కాబట్టి మనము కొంచెం ముందుగా వీలైతే 5:30కు ఆరాధన ప్రారంభించుకొని జపమాల చెప్పుకొని, లేకపోతే జపమాల తర్వాత చెప్పుకోవచ్చు, మనము పూజా బలి చేసుకుంటాం. ఇది శుక్రవారం ప్రోగ్రాం. శనివారం ప్రోగ్రాం కొంచెం మార్పు చేసాము. అదేమిటంటే పూజ అయిన తర్వాత కాక పూజకు ముందుగానే తల్లి స్వరూపంతో, వేలంగిని మాత స్వరూపంతో మనము గుడి చుట్టూ ఈ కాంపౌండ్లో చిన్న ప్రదక్షిణ చేసుకొని ఆ తర్వాత పూజా బలి సమర్పించుకుందాం. అయితే నా ఉద్దేశం అయితే ఒక 2-3 రహస్యాలైనా చెప్పుకోగలిగితే బాగుంటుందని నా ఉద్దేశం. అది మీ ఇష్టం. కాబట్టి మనం కొంచెం ముందుగా వచ్చి ఒక జపమాలు చెప్పుకొని, ఒక రహస్యం చెప్పుకొని, తర్వాత ప్రదక్షిణ చేసుకొని మరలా వచ్చి ఒక రహస్యం చెప్పుకొని వీలైతే టైం ఉంటే అప్పుడు మనం పూజా బలి ప్రారంభించుకుందాం. ఇదంతా మీ మీద ఆధారపడి ఉంటుంది. సో పండగ పూజ 7వ తారీఖు. మరి అందరు దేశంలో అందరూ కూడా మరియ తల్లి ఆరోగ్యమాత పండుగను కొనియాడుతున్నారు. కాబట్టి మన ఛానల్లో 7వ తారీఖున మరియ తల్లి జన్మదినోత్సవాన్ని, ఆరోగ్యమాత, వేలంగిని మాత ఏదైనా ఆ పండుగను మనము 7వ తారీఖు చేసుకుంటాం. కాబట్టి ఇది గమనించండి. ఇక అనేక మందికి అనేక డౌట్లు ఉంటాయి. మరి అవి నేరుగా నేను మాట్లాడినప్పుడు, ఆదివారం మాట్లాడినప్పుడు మాట్లాడవచ్చు, కానీ మాట్లాడరు. వెనక ఎక్కడో ఎవరినో అడుగుతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఈ 3 రోజులు లేకపోతే 4 రోజులు, 4, 5, 6, 7 ఉదయం పూజలు ఉన్నాయా అని అడిగారు. నేను కాదంటే నా మీద ఎగబడతారు. అందుకని నేనేమి చెప్పను. ఉదయం మేము పూజ చేస్తాం, వచ్చిన వాళ్ళు రండి. కాకపోతే నా ఆలోచన ఏంటంటే అందరం కలిసి సాయంత్రం ఈ 3 దినాలు చేసుకుంటే బాగుంటుంది. సో ఉదయం వచ్చే వాళ్ళకి వీలైతే సాయంత్రం వస్తే బాగుంటుంది. అది మీ ఇష్టం. నేనేం చెప్పను దాని గురించి. పూజ మాత్రం చేసేస్తాం. కనీసం 7వ తారీఖైనా పండగ పూజలో పాల్గొంటారని ఆశిస్తున్నాను. అంటే శనివారం ఉదయం పూజ లేకుండా ఒకటే పూజ సాయంత్రం చేసుకుంటే బాగుంటుందని మరి నా ఆలోచన. మరి మీ ఆలోచనలకి నా ఆలోచనలకి ఆకాశానికి భూమికున్నంత తేడా ఉంటుంటుంది. కాబట్టి చివరికి మీ ఆలోచనలే నెగ్గుతాయి. కాబట్టి మీ ఇష్టం. అది మీరు రావాల్సిన వాళ్ళు, చేయాల్సిన వాళ్ళు. ఓకే, మరి ఈ మాట చెప్పకూడదు అనుకున్నాను కానీ మరి చెప్తున్నాను. మనకి ఈ 4 రోజులు 4 ఫాదర్లు వస్తూ ఉంటారు. మరి ఫాదర్లకి ఏమైనా సన్మానం చేయాలనుకుంటే ముందుకు రావచ్చు.
అది మీ ఇష్టం. నేనేమి అడగను, ఇస్తే వద్దన్నాం. అడగను, వస్తే ఇస్తే వద్దన్నాం. ఫ్రాన్సిస్ డి సేల్స్ వారు మాట చెప్పారట, అడగకు, ఇస్తే వద్దనకు. అది నా పాలసీ. ఓకే, అది పండుగకి మనము ఏమైనా చేయాలంటే చేద్దాం. కాబట్టి మరొకసారి 6 గంటలకు రేపు పూజ, జపమాల, ఫ్లాగ్ హాయిస్టింగ్ పూజ. 5వ తారీఖు 5:30కి పరిశుద్ధ గడియ, తర్వాత పూజా బలి. 6వ తారీఖు 6వ తారీఖు 6 గంటలకి పూజా బలి, 7 గంటలకు జపమాల, ప్రదక్షిణ, పూజ. ఇంకా డౌట్లు ఉన్నాయి ఎవరికైనా? సో మిగతా వారు మీరు కూడా పాల్గొంటే పాల్గొనవచ్చును. మరి దేశంలో చాలా చోట్ల నవ్యం జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఒక చోటికి వెళ్తే బాగోదు. పంచుకోండి. పంచుకుంటే వాళ్ళకు కూడా నలుగురు కనపడ్డట్టు ఉంటుంది. నా దగ్గరికే రమ్మని నేనైతే చెప్పను. 4 ప్యారిస్లో జరుగుతున్నాయి. 4 ప్యారిస్లో కూడా లేకపోతే ఒక పూట ఒక చోట, ఒక పూట ఒక చోట, మీ ఇష్టం. థ్యాంక్ యూ. పునీత అంతోని వారి ప్రార్థన. సాధు స్వభావమును దయార్థ హృదయము గల పరిశుద్ధులకు పునీత అంతోని వారా, అనంతమైన సోదరి ప్రేమ చేతను, దైవ ప్రేమాగ్ని జ్వాల చేతను ప్రకాశించి మీరు ఈ లోకంలో ఉండగానే ఏ ఇద్దరు పునీతులకు లేని అద్భుతములు చే శక్తిని పొందితే, అద్భుతములు మీ మాటకై వేచి ఉండ మాదులలో ఉన్న వారి కోరికలు తీర్చుటకై ఆ మాటలు పలుక మీరు ఎల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను. నిరాశలో ఉన్నవారు మిమ్మల్ని ఉద్దేశించి చేయు ఆవేదనతో నిండి ఉన్న ప్రార్థన ఎన్నడూ వృధాగా కాలేదు. రోగులకు స్వస్థతలు చేకూర్చితిరి, బాధలో ఉన్న వారికి ఉపశమనొసగితిరి, పోగొట్టుకున్న వారిని తిరిగి దయచేసితిరి. గాయపడిన హృదయములు మీరు మొరపెట్ట మరణించిన వారి సైతము జీవవంతులుగా చేసితిరి. అనేక అద్భుతములు చేయ వరం పొందిన పునీత అంతోని వారా, దృఢ నమ్మకముతో మీ పరిశుద్ధ స్వరూపము చెంత మోకరించి వేడుకొనుచున్నాము. మా కోరికలు నెరవేరునట్లా సహాయపడండి. మిమ్మల్ని ఆశ్రయించిన వారి మానవులు దయచేయని వారు మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరములు ప్రదర్శించు అంతోని వారా, మీ హస్తములో పలియాటకు ఇష్టపడు దివ్య బాలయేసుని చెవులలో ఈ మా దీన ప్రార్థనను మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును. ఈ మా కోరికలు మా ఆత్మలకు శ్రేయస్కరంగా ఉన్నచో అవి నెరవేరా ఒక మాట పలకవలసిందిగా కృతజ్ఞతా భావముతో మేము వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మా వందనము, ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మా సర్వేశ్వరి యొక్క మాత,
పాపాత్ములైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునూ ఎప్పుడునూ సదాకాలం కలుగును గాక. ప్రార్థించండి.
బాలుని హస్తమందు ధరించిన పునీత అంతోని వారా శూరత్వము గల మేపరి, లోక పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన జేసువా, మా పాపములను మన్నించండి స్వామి. లోక పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన జేసువా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన జేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. పునీత అంతోని వారా శూరత్వము గల మేపరి, కష్టపడు వారికి సంతోషము కలిగించు వారును, పాపాగ్ని చల్లార్చు వారును, ఉన్నత పరమండలమందుండు వారునైన పితి అయిన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాల్వలోని దురితముల తరువాత దరిద్రులైన మాకు మోక్ష ఆనందము దయచేయునట్లు ప్రార్థించండి. ఆమేన్. జేసునాథుని వాగ్దత్ములకు మేము పాత్రులమగునట్లు పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదాము. పితి అయిన సర్వేశ్వరుడు మీ తిరుసభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున సుస్థిరముగా ఉండునట్లు నిత్య ఆనందమును అనుభవించుటకు మేము పాత్రులమగునట్లు మీ సేవకుడైన పునీత అంతోని వారి నామమును కొనియాడు మేము వారి పుణ్య మాతృకను అనుసరించి మోక్ష రాజ్యములో చేరుటకు అనుగ్రహము దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషమును రప్పించవలెనని దేవర వారిని ప్రార్థించుచున్నాము. ఈ విన్నపములను మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. దేవుని ఆశీర్వాదం కోసమై మన శిరములను వంచి ప్రార్థిద్దాం. పుణ్యాత్ముడైన పునీత అంతోని వారిని ఈ లోకములోనే అద్భుత వరములతో నింపిన సర్వేశ్వరుడు స్తుతింపబడునుగాక. విశ్వాసముతోనూ నిరీక్షణతోనూ ప్రభువు పేరిట సమావేశమై ఈ ప్రార్థనలలో పాల్గొంటున్న మనలను దేవుడు ఆశీర్వదించుదురుగాక. సర్వశక్తిగల తండ్రి పరిశుద్ధాత్మ వరముల ద్వారాను తిరుసభ ప్రార్థన ద్వారాను మనలను అనుగ్రహించుచున్నారు. వారు మనలను సమృద్ధిగా ఆశీర్వదించుదురుగాక. మనము ఎచ్చోటను ఎల్ల వేళలయును పిశాచి తంత్రోపాయముల నుండి, రోగ బాధల నుండి, అన్ని ఆపదల నుండి కాపాడుదురుగాక. మనందరికీ సర్వేశ్వరుడు తన సమాధానము నొసగుదురుగాక. ఇవన్నీ క్రీస్తునాథుని ద్వారా నెరవేరునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మనలనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి ప్రభుని ప్రేమలో సేవలో జీవించుదాము. సారీ, దయచేసి ఒక్క నిమిషం. మొట్టమొదట ఈరోజు మన కొరకు పూజా బలి సమర్పించినటువంటి ఫాదర్ గారు మీలో చాలామందికి తెలిసి ఉండవచ్చును. పులమరశెట్టి మరిదాస్ ఫాదర్ గారు, జ్ఞానాపురము. వారు ప్రస్తుతము యానాములో విచారణ గురువుగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మనతో జాయిన్ అయ్యి మన కొరకు ఈ పూజా బలి సమర్పించినందుకు గాను మీ అందరి తరపున ఫాదర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
రెండవది మన విచారణ నుండి పి నిర్మల గారు బస్సు యాత్ర ఎక్కడి నుండి సాగర్ వరకు, నాగార్జున సాగర్ అంటే చాలామంది తెలియకపోవచ్చు. ఇది గుంటూరు జిల్లాలో ఒక ముఖ్యమైనటువంటి, చాలా ప్రాముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రం. అక్కడికి బస్సు వేస్తున్నారు. అక్టోబర్ 4 నుండి రాత్రి నుండి బయలుదేరుతారు. వివరాల కోసం తర్వాత సంప్రదించండి. మరొక విషయం ఏంటంటే, మీరు మిగతా నవీనాలకు మిగతా ప్యారిష్ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళండి, మారాణిపేట ప్యారిష్ వాళ్ళు మాత్రము 4, 5, 6, 7 ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. మారాణిపేట విచారణ క్రైస్తవులు మాత్రము ఈ 4 రోజులు సాయంత్రము ఎక్కడికి రావాలి, ఇంకెక్కడికి వెళ్ళకూడదు. Anthony Moro.